నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మురమళ్లలో ఘనంగా ప్రారంభమైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు భద్రపీఠంపై ఊరేగిన స్వామివారు అమ్మవారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, దీక్ష ధారణ, స్వామివారికి అమ్మవారికి అభిషేకం, నూతన వధూవరులను చేయుట, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, సాయంత్రం స్వామివారి అమ్మవారిని భద్రపీఠంపై ఊరేగింపు తదితర కార్యక్రమాలు జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పరిశీలించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా పచ్చిపూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాలంకరణ, చలువ పందిళ్లు వేశారు. భద్రపీఠంపై స్వామివారి అమ్మవారి అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, ప్రధాన కలశారాధన, స్వామివారి అమ్మవారికి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, సాయంత్రం ఎదురు సన్నాహం, ద్వాదశ ప్రదక్షిణ, రాత్రి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవమూర్తులు దాత శ్రీ జంపన రామకృష్ణంరాజు, స్థానిక మహిళా మండలి సభ్యులు, భక్తులు, గ్రామస్తులు ఉన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्वन्वन्नादभस्वेदसादनम् शंगाय Oh
ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు దాంట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్కి మద్దతుగా తాళ్లరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు సుంకరపాళ్లెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకరపాళ్లెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఇటీవల కాలంలో జరిగిన విషయాలను గ్రామస్తులకు వివరించారు. అంతేకాకుండా పార్టీ మారటానికి గల కారణాలను గ్రామస్తులకు వివరించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజాయితీపరుడైన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజుతో పాటు కోనసీమ అభివృద్ధి ప్రదాత జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్ని తర్వాత చూసుకుందాం తిరిగే అన్న, ఇది ధర్మం కాదు కదా, సరే అని చెప్పి పంపించాను. కనీసం ఈ రోజు కూడా ఊళ్ళో కార్యకర్త ఎవడో కూడా 10 నెలలు అయినా కానీ మా ఇంటికి ఇది కొంచెం లేనిపోయి సృష్టించి మా స్థలంలో వేసుకున్న చెట్టును కూడా పడగొడించే కొంతమంది కార్యకర్తలు అందరూ కదా. అయినా సరే నేను ఎప్పుడు భయపడలేదు, ఎదిరించుకుంటూ కోర్టుకు వెళ్ళి దాన్ని సాధించుకోవడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. చేసి మీరు బాలయ్య గారి అబ్బాయికి ఒక ఓటు, మన ఎమ్మెల్యే బుచ్చిరాజు గారికి ఒక ఓటు, 2 ఓట్లు కూడా సైకిల్ వేయమని కోరుతున్నాను. మరి మీ అందరూ కూడా నా మీద గౌరవంతో పేటలు అంతా కూడా అనుకుని చేసి పెట్టాను. థ్యాంక్ యూ. 2 ఓట్లు కూడా సైకిల్ వేయాలి అంతే. మరి మీ పిల్లలకి అందరికీ కూడా చెప్పి ఇక్కడ మనం వైఎస్ఆర్ పార్టీ గురించి ఎంతో పెద్దలతో దెబ్బలాడి మనం గ్రామంలో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా సొంత స్థలం పూర్వం నుంచి ఉన్న స్థలాన్ని కూడా అక్కడ సెట్ చేసుకుని దాన్ని పడగొట్టించేశారు. దానికి మరి పెద్ద నాయకులు కూడా దానికి సపోర్ట్ చేసి ముందుగా మరి మా పాపకి ఎలా ఉందన్నది మనం చెప్పాడు. ఈ రోజు వచ్చేసారని చెప్పాడు సీన్, అందుకే చూడడానికి వచ్చాను. రెండో విషయం ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీలో ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ నాకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు. కాకపోతే ప్రెసిడెంట్ అయ్యామంటే ప్రెసిడెంట్ కూడా పెద్దలతో పోరాడి సొంతంగా నేను నగ్గిన కాడి నుంచి కూడా నాకు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే నన్ను ఇబ్బంది పెడుతూ నా తలంలో చెక్ చేసుకుని దాన్ని పడగొట్టించేసి రకరకాలు ఇచ్చేసి డబ్బులు బ్లాక్మెయిలింగ్ చేసి ఇచ్చేసారు. కానీ దీని మీద పొన్నాడు సతీష్ గారు ఎప్పుడు అడిగినా సరే చూద్దామని 5 సంవత్సరాలు జరిపేశారు. ఈరోజు మళ్ళీ ఒక నెల ఉంది ఎలక్షన్ అనగా మా ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి 11 వచ్చి నాగేశ్వరరావు మనం అంతా కలిసి చేద్దాం, సర్లే అంటే ఆయన గౌరవంగా పెద్దవాళ్ళు పంపించేసాను. పంపిన తర్వాత మళ్ళీ కంటికి కనపడలేదు. ఈ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు మా ఇంటికి రాలేదు, ఎవరో కూడా వచ్చి నన్ను అలాగని కూడా చెప్పలేదు. నేను నిన్నటి వరకు చూశాను, ఒక 4 రోజుల కిందటి వరకు మనం 4 పార్టీ పని సడన్గా మారిపోతే మళ్ళీ ఏదో ఇది అవుతుంది అని చెప్పి అక్కడ టీడీపీ నుంచి నాకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి కౌరులు వచ్చినా కూడా నేను ఇలాగే ఉండిపోతానని చెప్పాను. ఈ లోపల మాకు తాళ్లరేవు మండలంలో చివరి రోజు ఎన్నికల ప్రచారాలను హోరెత్తించారు. మండల పరిధిలోని సుంకరపాళ్లెం గ్రామంలో స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రేణు, గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తీన్మార్ వాయిద్యాలతో చిన్న పెద్ద తేడా లేకుండా డాన్స్లతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీ లక్ష్మణ్ స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుంకరపాళ్లెం గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొన్నాడు సతీష్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై పొన్నాడా, జై పొన్నాడా.
ఈరోజు శంకరపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ఆఖరి రోజు ప్రచారం ముగింపు సందర్భంగా అధిక సంఖ్యలో భారీ ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రభుత్వాన్ని మరలా ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. మేము సైతం సిద్ధం అని మహిళలు, స్త్రీలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున మా ప్రచారంలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు వైనాట్ 175 అనే నినాదాన్ని, మేము సైతం సిద్ధం అనే నినాదాన్ని అందుకుని మా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున మా గౌరవ శాసనసభ్యులు పొన్నాడి సతీష్ కుమార్ గారిని గెలుపు కోసం, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారి గెలుపు కోసం కృషి చేయడానికి, ఈ గ్రామంలో అత్యధికంగా మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ జరుగుతోంది. ఇటీవల మా యొక్క ఓట్లను వినియోగించుకునే ఒక వ్యక్తి ఇక్కడ సర్పంచ్ అయ్యి అతను స్వలాభం కోసం ఈ రోజున పార్టీని విడిచి వెళ్ళిపోతే అతనికి పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అతన్ని గ్రామంలో తిరగనీయకుండా తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున అందరూ ఏకమయ్యాం. అందరం కూడా ఎన్నికల్లో ఏకదాటిగా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. పోలవరం మండల పరిధిలో మొత్తం 60 పోలింగ్ బూత్లలో అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్బి రామ్ నాయక్ అధికారులతో కలిసి ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా సెక్టర్ ఇన్ఛార్జ్ వాణి అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మండల వ్యాప్తంగా 55,513 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని, అందులో పురుషులు 27,652 మంది, స్త్రీలు 27,861 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని తహసీల్దార్ నాయక్ తెలిపారు. నెక్స్ట్ ఇది విత్ సరిపోద్దా లేదా నాకు డౌట్. భోజనాలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఎవరో చూసుకుంటున్నారా మీకు? రెండుగానే ఉంటుందా? ప్రెస్ ఇక్కడ లైట్ ఉందా మరి? కాదు, ఇక్కడ మధ్యలో రావడానికి ఇక్కడ మరి బయట ఏమన్నా ప్రాబ్లం? ఒక లైట్ అవుతే ఒక బల్బ్ వచ్చి చూపించండి. కొంచెం క్లీన్ చేయించండి. ఇక్కడ ఇవన్నీ జెంట్స్కే ఉన్నాయి, దాని అక్కడైనా ఓపెన్గానే ఉన్నా కావాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ పోలవరం మండలం టీ కొత్తపల్లి, హనుమాన్ సెంటర్, దుప్పిలంక, పండువారిపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్మికులను మర్యాదపూర్వకంగా కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే డమ్మీ ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానాన్ని వివరించి చెప్పారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వీరి వెంట స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం కోరంగి వంతెనపై గోతులు పట్టడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి వంతెనపై గోతులు పట్టడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా గోతులు పడినా ఇకనైనా నాణ్యతతో కూడిన పనులు చేయాలని స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు. ఐపోలవరం మండలం మురమళ్ల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. గజమాలలు వేసి ఊరేగించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి అశేష ప్రజావాహిని వారి వెంట తరలిరాగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కొరకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రెండో సైకిల్ లంకేంకటేశ్వర గారు పెద్దలు, గ్రామ పెద్దలు, లంక శ్రీధర్ గారు మరి పార్టీలోకి మరి ఆహ్వానించారు బాసు. మరి అందరూ కూడా ఇలా వెంకటేశ్వర గారు కానీ అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఆయన నివాసంలో బుచ్చిబాబు పవన్ కళ్యాణ్ని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీన జరగబోయే పోలింగ్ ప్రక్రియ గురించి వివరించారు. అనంతరం బుచ్చిబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుని ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్కి 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జన సైనికులు, వీర మహిళలకు ఆయన పిలుపునిచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గం దాట్ల సుబ్బరాజు గారు కూటమి అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తులు పోటీ చేస్తారు. జనసేన మద్దతుదారులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నమస్కారాలు.
బుచ్చిబాబు గారు అందరికీ తెలుసు. గుడివాడ నుంచి ఆయన్ని బలమైన మద్దతుతో గెలిపించవలసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమళ్ల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. మురమళ్లలో ఘనంగా ప్రారంభమైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. భద్రపీఠంపై ఊరేగిన స్వామివారు అమ్మవారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.